ఫ్రెండ్స్ నమస్తే. రీసెంట్గా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు మంచి అవకాశము. ముఖ్యంగా పోలీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా ఈజీగా ఉంటుంది ఈ ఎగ్జామ్ కంపేర్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందు రాసిన వాళ్ళు ఉంటారు రాష్ట్ర నియామక పరీక్షలు. తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో 2018లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2019లో ఎగ్జామ్ జరిగింది. అందులో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఈ జాబ్కు అప్లై చేస్తే తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకనంటే ఎగ్జామ్ చాలా సులభంగా ఉంటుంది కంపేర్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నియమించే రిక్రూట్మెంట్ బోర్డులతో పోలిస్తే. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. రాష్ట్ర నియామకాల్లో అయితే ప్రిలిమినరీ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రశ్నపత్రం కూడా చాలా కఠినంగా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే చాలా కఠినంగా ఉంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఈ ఎగ్జామ్ మాత్రము సింపుల్గా ఉంటుందండి. పూర్తిగా బేసిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదే ప్రిపరేషన్తో మీరు ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు. కొందరు ఢిల్లీలో జాబ్ ఉంటుందని చెప్పేసి అప్లై చేయడం లేదు. కానీ జాబ్ వచ్చిందంటే 30,000 పైన శాలరీ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే బేసికే 21,800 చేంజ్ ఉంది. అన్ని అలవెన్సులు కలుపుకొని 30,000 పైన శాలరీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇంకా ఎగ్జామ్ డేట్ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. ఈ వీడియోలో మీకు పేపర్ ప్యాటర్ను, అదేవిధంగా సిలబస్, ప్రిపరేషన్ ప్లాన్ చెప్తానండి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. 100 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్ ఉంటాయి. షిఫ్ట్ పద్ధతిలో జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు నేషన్ వైడ్గా అప్లై చేస్తారు కాబట్టి మొత్తం 100 మార్కులకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి మరియు పార్ట్ డి ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 50 మార్కులు ఉంటాయి. అదేవిధంగా పార్ట్ బి రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్కులు కేటాయించడం జరిగింది. పార్ట్ సి న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ ఉన్నాయండి. 15 మార్కులు ఉన్నాయి. అదేవిధంగా పార్ట్ డి కంప్యూటర్ ఫండమెంటల్స్కి సంబంధించి కొందరికి కంప్యూటర్ గురించి అవగాహన లేకపోతే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది బేసిక్స్ సంబంధించింది. దీనికి సంబంధించిన మెటీరియల్ మనకు నెట్లో దొరుకుతుంది. అదేవిధంగా బయట కూడా మనకు ప్రింటెడ్ మెటీరియల్ దొరుకుతుంది. ఎంఎస్ వర్డ్ గురించి, ఎంఎస్ ఎక్సెల్ గురించి, ఇంటర్నెట్ గురించి కొన్ని బేసిక్స్ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. 10 క్వశ్చన్స్ ఇస్తారు. దీనికి కూడా 10 మార్కులు ఉన్నాయి. మొత్తం 100 మార్కుల క్వశ్చన్స్కు 90 నిమిషాలు మాత్రమే కేటాయించడం జరిగింది. కాబట్టి 1 నిమిషం కంటే తక్కువలోనే మనం సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 0.25% నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి తెలిసిన క్వశ్చన్స్కు మాత్రమే ఆన్సర్ చేయాలి. తెలియని క్వశ్చన్స్ ముట్టుకోకూడదు. దీనివల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మన మార్క్స్ నుంచి మార్క్స్ కూడా కట్ అయిపోతాయి. కాబట్టి తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే ఆన్సరింగ్ చేయాలి. నెగిటివ్ క్వశ్చన్ మార్కింగ్ ఉంది కాబట్టి మన ప్రిపరేషన్ను పర్ఫెక్ట్గా చేయాలి. ఏదో ఆప్షనల్ ఇది అదే అని పెడితే మన మార్కులు కట్ అయిపోతాయి. కాబట్టి ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకసారి పార్ట్ ఏ జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన సిలబస్ చూద్దాం. ఇందులో కరెంట్ అఫైర్స్ ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. క్వశ్చన్స్ స్పోర్ట్స్కు సంబంధించి ఇస్తారు. అదేవిధంగా హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకానమీ, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు సైంటిఫిక్ రీసెర్చ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఈ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్కు సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, కరెంట్ అఫైర్స్లో భాగంగా మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ గురించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నేను 2017లో జరిగిన పేపర్ను అనాలిసిస్ చేశాను. అందులో ఈ విధంగా క్వశ్చన్స్ రావడం జరిగింది. 2017లో ఇది 53 క్వశ్చన్ పేపర్ అనండి. కరెంట్ అఫైర్స్ ఇందులో 20 క్వశ్చన్స్ రావడం జరిగింది ఆ పేపర్లో. 2017లో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు అందులో ఈ ఎగ్జామ్ అండి. కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ వచ్చినాయి. జాగ్రఫీ 60 వచ్చినాయి, 6 మార్క్స్ వచ్చినాయి. పాలిటీ 4 మార్క్స్,
అదేవిధంగా హిస్టరీకి సంబంధించి 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఎకనామిక్స్ 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ 4 మార్క్స్, బాటనీ 2 మార్క్స్, కెమిస్ట్రీ 5 మార్క్స్ రావడం జరిగింది. మొత్తం 50 మార్కులు జనరల్ అవేర్నెస్ పార్ట్ ఏకి సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఈ వీడియో చివరిలో నేను కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పార్ట్ 2017 పేపరు, దాని గురించి మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పేసి. ఇది మొత్తానికి జనరల్ అవేర్నెస్ సిలబస్ అండి. నెక్స్ట్ రీజనింగ్ పార్ట్ బి. రీజనింగ్లో మొత్తానికి నాన్ వెర్బల్ సిరీస్, వెర్బల్ సిరీస్ ఉంటుందండి. మొత్తానికి క్వశ్చన్స్ అనాలజీస్ గురించి వస్తాయి, సిమిలారిటీస్ గురించి, డిఫరెన్సెస్ గురించి వస్తాయి. అదేవిధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ గురించి రావడం జరుగుతుంది. రిలేషన్స్కు సంబంధించి ఇందులో రీజనింగ్లో 3 క్వశ్చన్స్ రావడం జరిగింది 2017 రిక్రూట్మెంట్లో. కాబట్టి రీజనింగ్కు 25 మార్కులు కేటాయించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ మొత్తము వెర్బల్, నాన్ వెర్బల్ సిరీస్ గురించి వస్తాయండి. నెక్స్ట్ పార్ట్ సి, న్యూమరికల్ ఎబిలిటీ. ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షను, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్ గురించి రావడం జరిగిందండి. 15 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి 15 మార్కులు కేటాయించడం జరిగింది. ఇంకా 2017లో 3 క్వశ్చన్స్ వచ్చినాయండి. నంబర్ సిస్టమ్ గురించి, హోల్ నంబర్స్, డెసిమల్స్ గురించి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ పార్ట్ కూడా చాలా కీలకము. కంప్యూటర్ ఫండమెంటల్స్ ఇది పార్ట్ డిలో ఉంది. దీనికి 10 మార్కులు కేటాయించడం జరిగింది. మొత్తం కూడా ఎంఎస్ ఎక్సెల్ కానీ, వర్డ్ గురించి, కమ్యూనికేషన్ గురించి, ఇంటర్నెట్ గురించి, ఇంటర్నెట్ని ఎవరు స్థాపించారు, ఎవరు కనుక్కున్నారు అన్నటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి ఇది ఫండమెంటల్స్ మెటీరియల్ దొరుకుతుంది, మనకు ప్రిపేర్ కావచ్చు. ఇది పార్ట్ డి. పార్ట్ ఏ మరియు పార్ట్ బి ఎగ్జామినేషన్లో చాలా కీలకమండి. ఎందుకనంటే మనకు చాలామంది అభ్యర్థులు రాస్తారు కాబట్టి మార్క్స్ టై అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మార్క్స్ ఒకవేళ టై అయితే మనకు పార్ట్ ఏలో ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పార్ట్ ఏ అత్యంత కీలకము. ఒకవేళ పార్ట్ ఏ జనరల్ అవేర్నెస్లో కూడా మార్క్స్ సేమ్ వస్తే అప్పుడు పార్ట్ బిని కన్సిడర్ చేస్తారు. పార్ట్ బి రీజనింగ్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్లకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిపైన అభ్యర్థులు చాలా ఫోకస్ చేయాలి. ఎక్కువ మొత్తంలో వీటికి సమయంని కేటాయించి ప్రిపేర్ కావాలి. జనరల్ అవేర్నెస్ అయితే చాలా మటుకు ఇదే డిసైడ్ చేస్తుంది. కరెంట్ అఫైర్కి సంబంధించి దాదాపు ప్రతి పేపర్లో 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి 2020 జనవరి నుంచి దాదాపు ఎగ్జామినేషన్ ఒక నెల ముందు వరకు కరెంట్ అఫైర్స్ను చదువుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యమైన విషయము. క్వశ్చన్స్ ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఇది నేను 2017లో తీసుకున్న క్వశ్చన్ పేపరు. ఒక క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్ ఫార్ములేట్స్ ఫిస్కల్ పాలసీ ఇన్ ఇండియా అని క్వశ్చన్ ఉంది. ఫిస్కల్ పాలసీ అంటే మనం తెలుగులో ఆర్థిక విధానం అంటారు. ఇది ఎకనామిక్స్ సంబంధించిన క్వశ్చన్. అంటే ఏ శాఖ ఆర్థిక విధానాన్ని కనబరుస్తుంది, ఆర్థిక విధానాన్ని చూస్తుంది ఇండియాలో అని క్వశ్చన్ ఉందండి. దీనికి ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఆర్థిక విధానం అంటే ఏంటంటే ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏం చేస్తుందంటే మన దగ్గర నుంచి, ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తుంది ట్యాక్స్ రూపంలో. ఈ రెవెన్యూను ఖర్చు చేస్తుంది ప్రజల మీద. దీన్ని మనం ఆర్థిక విధానం అని అంటాము. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చూస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ ఎకనామిక్ లిబరలైజేషన్ టుక్ ప్లేస్ ఇన్ ఇండియా? ఆన్సర్ 1991 అండి. 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 1991లో ఆర్థిక సరళీకరణలు ప్రవేశపెట్టడం జరిగింది, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల మనకు విదేశీ పెట్టుబడులు వచ్చి ఇండియా యొక్క స్థూల దేశీయోత్పత్తి పెరగడం జరిగింది. కాబట్టి ఆన్సర్ 1991. ఇది కూడా ఎకనామిక్స్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపద ఎమంగ్ 16 known మహాజనపదాస్? ఆన్సర్ దీనిది మగధ. ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ అండి.
క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 16 గణతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిని మనం మహాజనపదాస్ అంటాము. వీటిలో ముఖ్యమైనది మగధ రాజ్యం. మగధ అంటే ప్రస్తుత బీహార్. ఎందుకు ముఖ్యమైనదనంటే అది అక్కడ నిక్షేపించబడ్డ ప్రాంతమే ఒక అడ్వాంటేజ్ అన్నట్టు మగధ రాజ్యానికి. చుట్టూ కొండలు కోనలు ఉంటాయి. శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. అంటే శత్రువులు అటాక్ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది మగధ రాజ్యం. అంతేకాకుండా సారవంతమైన భూములు ఉన్నాయి. కోసి, గాగ్రా, గంగా వంటి హిమాలయ నదులు ఉన్నాయి కాబట్టి అక్కడ పంటలు ఎక్కువగా పండే అవకాశం ఉండేది. సుసంపన్నమైన రాజ్యం కాబట్టి మగధ అత్యంత ఇంపార్టెంట్. ఈ 16 మహాజనపదాలలో ఇంపార్టెంట్ రాజ్యం ఇది. కాబట్టి ఆన్సర్ మగధ. ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సత్యశోధక్ సమాజ్? ఆన్సర్ ఏంటంటే దీనిది జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే గారు సత్యశోధక్ సమాజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కరెంట్ అఫైర్కి సంబంధించింది. హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ 2017 US ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఇన్ ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీ? 2017లో మహిళా సింగిల్స్ అమెరికాలో జరిగిన US ఓపెన్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరనే క్వశ్చన్ ఇచ్చిండు. దీని ఆన్సరు స్లోన్ స్టీఫెన్స్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిందండి. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. హూ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు గివ్ సిటిజన్షిప్ టు ఏ రోబోట్ నేమ్డ్ సోఫియా? ఈ రోబోట్ను తయారు చేయడం జరిగింది. సోఫియా అనే రోబోట్. ఇది హ్యూమనాయిడ్ రోబోట్. అంటే అచ్చం మానవునిలాగా మొత్తం క్రియలు నిర్వహిస్తుంది. దీనికి రోబోట్ నామకరణం చేయడం జరిగింది. ఇది 2017లో సోఫియా గురించి అప్పుడు వార్తలు వచ్చినాయి. దీనికి సిటిజన్షిప్ కూడా కొన్ని కంట్రీస్ ఇచ్చినాయి. మొట్టమొదటిగా ఇచ్చిన కంట్రీ సౌదీ అరేబియా. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. నెక్స్ట్, ఇది రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ అండి. హౌజు, బ్రిక్కు, బుక్కు క్వశ్చన్ మార్క్ ఉంది. హౌస్ అనేది బ్రిక్స్తో ఏర్పడుతుంది. అదేవిధంగా బుక్ అనేది పేపర్తో ఏర్పడుతుందండి. దీని ఆన్సరు 1. ఇది రీజనింగ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా రీజనింగ్కి సంబంధించినదేనండి. కాకపోతే ఇటువంటి క్వశ్చన్లు కొంచెం కేర్ఫుల్గా చేయాలి, చివరికి చేయాలి. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ లాస్ట్ మూమెంట్లో చేయాలి మనం టైం ఉంటే. 7 × 2 14 అవుతుంది. ఈ 14ను మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తే 42 అవుతుంది. ఈ 42కు ఈ 7ను మళ్ళీ కలపాలి. అయితే ఆన్సరు 49 వస్తుంది. 7 × 2 14, 14 × 3 42, 42 + 7. అదేవిధంగా ఇక్కడ 6 × 1 6, 6 × 5 30, 30 + 6 36. ఇక్కడ కూడా ఆన్సరు 3 × 4 12. ఈ 12ను మళ్ళీ 7తో మల్టిప్లై చేయాలా. దీనికి మనకు ఆన్సరు 84 వస్తుంది. ఈ 84కు 3 కలిపితే 87 వస్తుంది. కాబట్టి ఆన్సరు 87 దీని ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్స్ మనం చివరిగా చేయాలి, ఎందుకంటే దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది రీజనింగ్ సంబంధించిన క్వశ్చను. నెక్స్ట్ క్వశ్చన్, ఇది న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించింది. హౌ మెనీ కంపోజిట్ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 11? ఇది నంబర్ సిస్టమ్ క్వశ్చను. కంపోజిట్ నంబర్స్ అంటే ఏంటంటే 2 కంటే ఎక్కువ గుణాంకాలు ఉండాలి ఒక నంబర్కు. దాన్ని మనం కంపోజిట్ నంబర్ అంటాము. చూడండి, 1 నుంచి 11 వరకు కంపోజిట్ నంబర్స్ ఏముంటాయంటే 4 ఉంటుంది, 6 ఉంటుంది, 8 ఉంటుంది, 9 ఉంటుంది, 10 ఉంటుంది. 4 అనేది దీనికి గుణాంకాలు 1, 2 మరియు 4, అంటే 2 కంటే ఎక్కువ ఉన్నాయి. 6కి అయితే 1, 2, 3, 4 కాదండి 6. ఈ విధంగా 2 కంటే ఎక్కువ గుణాంకాలు ఉన్నాయి కాబట్టి 8 కూడా 1, 8, అదేవిధంగా 4, 2 ఉంటాయి. 1, 3, 9, 9కి ఉన్నాయి. కాబట్టి 4, 6, 8, 9, 10 అనేటివి కంపోజిట్ నెంబర్స్ అంటారు. ఈ మొత్తం కూడా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 5. సో ఈ విధంగా మనం ఆన్సరింగ్ చేయాలి. కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది సాధ్యమైనంత వరకు ఎక్కువ చేయండి. పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అభ్యర్థులకు నచ్చిన విధంగా టైంను సెట్ చేసుకోండి. కాకపోతే కరెంట్ అఫైర్స్కు ఎక్కువ సమయం కేటాయించండి.
ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు చదువుకోండి. రోజు 8 గంటల ప్రిపరేషన్ ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా రోజు మీకు సాధ్యమైనంత వరకు క్వశ్చన్స్ పేపర్ను ప్రాక్టీస్ చేయండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.